ప్లీజ్ వెల్కమ్ రిషిల్. నమస్కారం అన్నయ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను తమ్ముడు. ఏంటి ఒంట్లో బాగుందా? బాగుంది అన్నయ్య. మరి ఓకే? ఎస్ బ్రో. కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద సాంగ్. ఎస్. ఏం సాంగ్? నేను పాడబోయే పాట పేరు ఓహో లైలా ఓ చారుశీల. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, రాసిన వారు వేటూరి సుందర్రామూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, చిత్రం చైతన్య. ఓహో లైలా ఓ చారుశీల కోపమేలా, మనకేలా గోల మందారమాల మా పటేళ్ళ. ఓ పిల్ల సుభానల్లా, సరాగంలో విరాగాల. మిసమిస వయసు రుసరుసల తరువుల గుసగుస తెలిసె కలికి చిలక. కసి కసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసె కవిని గనక. ఓహో లైలా ఓ చారుశీల కోపమేలా, మనకేలా గోల మందారమాల మా పటేళ. శాఖలో నువ్వు నేను వసంతమే ఆడాలా, హుషారుగా చిన్న పెద్ద షికారులే చెయ్యాలా. వివాహపు పొత్తుల్లోనే వివాదమా ఓ బాల, వరించిన వలపుల్లోనే విరించి రాయాల. అందచందాల అతివల్లో నా కోపమే రూపమా, కోపతాపాల మగువల్లో నా తప్పని తాళమా. చాలే బాలని చాచీల సంధ్యారాగాల పన. ఓహో లైలా ఓ చారుశీల కోపమేలా, మనకేలా గోల మందారమాల మా పటేళ్ళ. ఓ పిల్ల సుభానల్లా, సరాగంలో విరాగాల. మిసమిస వయసు రుసరుసల దరువుల గుసగుస తెలిసె కలికి చిలక. కసి కసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసె కవిని గనక. జపించిన మంత్రం నీవే, తపించిన స్నేహంలో, ప్రపంచము స్వర్గం నీవే, స్మరించిన ప్రేమల్లో. చెలి సఖి అంటూ నీకై జ్వలించిన ప్రాణంలో, ఇది కదా అన్నీ తెలిసే క్షమించవే ప్రాయంతో. కళ్ళ బేరాల పచ్చకై నా కాకలే తీరవా, పేరు మార్చేసి పాయి అన్న కేకలే ఆపవా. ఓవే బాల చాలించుగోల ప్రేమిస్తున్నా ఘాటుగా. ఓహో లైలా ఓ చారుశీల కోపమేలా, మనకేలా గోల మందారమాల మా పటేళ్ళ. ఓ పిల్ల సుభానల్లా, సరాగంలో విరాగాల. మిసమిస వయసు రుసరుసల దరువుల గుసగుస తెలిసె కలికి చిలక. కసి కసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసె కవిని గనక. ఓహో లైలా ఓ చారుశీల కోపమేలా, మనకేలా గోల మందారమాల మా పటేళ. మా రిషిలేనా? మా రిషిలేనా తినేసావా? లేకపోతే లేదు బ్రో. ఏంటి ఇలా పాడుతున్నావు ఏంటి ఇవాళ? ఏ బాగా పాడావన్నాను రా. థ్యాంక్ యూ బ్రో. లైలా ఓ చారుశీల. అయినా ఒక్క విషయం చెప్పు, అంటే నువ్వు విశాఖపట్నం వెళ్తావా? నేనా ఏంటో బ్రో, అంత దేవుడిదే. అంత దేవుడిదే. వా క్యా బాత్ హై. అసలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంత అసలు ఆ లిరిక్స్ కూడా ఎంత క్లారిటీగా పాడాడంటే సునీత గారు. నేను ఫస్ట్ టైం ఆశ్చర్యపోయాను నాన్న నువ్వు పాడుతుంటే. థ్యాంక్ యూ. అసలు బాలు సార్ ఎక్కడెక్కడ ఏ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చారో అవన్నీ పలికించావురా. అక్కడెక్కడ శృతి దోషాలు ఉన్నాయి నాన్న.
యాక్చువల్లీ పక్కన పెట్టాలని ఫస్ట్ టైం అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా నేను ఒక జడ్జిగా ఒక ప్లేస్లో కూర్చొని జడ్జ్మెంట్స్ ఇస్తూ ఉండి అవేం లేకుండా జడ్జ్ చేయకుండా నెక్స్ట్ రౌండ్కి పంపించేయమంటే ఇప్పుడు పంపించేస్తాను రా నిన్ను రైట్ నౌ. థ్యాంక్ యూ. నీ సిన్సియారిటీకి హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ నిర్మోష్ గారు. రిషిల్ సార్. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అయితే ఒకటి ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే అపశృతి పాట మీద ఎలాంటి దుష్ప్రభావం చూపిస్తుందో అపలయ కూడా అలాగే దుష్ప్రభావం చూపిస్తుంది. పల్లవిలో నాకు ఆ లయ సరిగ్గా అనిపించలేదు. చరణాలు చాలా బాగా పాడావు. ఓహో లైల ఓ చారుశీల. చారుశీల అంటే ఏంటి అర్థం? చారు అంటే ఏంటి అర్థం? చారురా, రసం, చారు. అదా ఆ, ఆశారా. చారు అంటే ఆ చారు కాదు నాన్న, అన్నంలో అప్పడాలు వేసుకుని తినే చారు కాదు. రిషిల్, తెలుగులో చారు అంటే చారు, పప్పు చారు, చింతపండు చారు ఏదో. సంస్కృతంలో చారు అంటే అందము, సుందరము, రమణీయం అని అర్థం. ప్రియే చారుశీల. నాకు చిన్నప్పుడు ఇలాంటి సందేహం వస్తే ప్రియే చారుశీలే పాట జయదేవ అష్టపది విన్నప్పుడు మా గురుగారిని అడిగాను, ప్రియే చారుశీల అంటే ఏంటి గురుగారు అంటే, చారుశీలం అంటే అందమైన గుణము కలిగింది అని అర్థం. కాబట్టి నువ్వు కూడా అందమైన గుణగణాలు నీలో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ రౌండ్ పేరేంటి? టీజింగ్ సాంగ్ సార్. టీజింగ్ అంటే ఏంటి? ఆట పట్టే పాటలు సార్. ఉడికించడం, కవ్వించడం, రెచ్చగొట్టడం, ఆట పట్టించడం. ప్రేక్షకులు చలికాలంలో టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులను ఉడికించావు, కమ్మని గొంతుతో కవ్వించావు, రాగాలతో రెచ్చగొట్టావు, మొత్తానికి ఈ పాటను ఆట పట్టించావు. విజయప్రకాష్ గారు. రిషిల్, సార్. ఏదో అప్పుడు నుంచి చూస్తున్నాను చాలా టెన్షన్లో ఉన్నారా నువ్వు? నవ్వట్లేదు, అల్లరి చేయట్లేదు. ఏదో లేదు సార్, అట్లేం లేదు. బిజినెస్ డౌన్ అయిందా? లేదు సార్, అట్లేం లేదు సార్. ఈ ప్రకారంగా నువ్వు ఎలా పాడావు? గుడ్ అండ్ బ్యాడ్ పాయింట్స్ నువ్వే చెప్పేశారా? మీరు చెప్పండి సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ ఒకసారి మీరు చెప్పండి సార్, ఏది బాగుంటుంది? ప్లీజ్ సార్ మీరు చెప్పండి సార్. ఓకే, నేనే చెప్పనా? Yes, sir. అంటే అందరూ చెప్పినట్టు సో మచ్ ఆఫ్ అంటే ఆ లిరిక్స్ చాలా ఉన్నాయి కదా ఈ పాటలు, అది నువ్వు గుర్తుపెట్టుకుని చాలా బాగా పాడావు, ఫ్యాంటాస్టిక్గా పాడావు, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుండింది. చంద్రబోస్ గారు చెప్పినట్టు టెంపో మిస్ అయిందిరా. ఫస్ట్ టైం నువ్వు టెంపో మిస్ చేయడం. నువ్వు ఎప్పుడు టెంపోలోనే ఉంటావు, నీ బాడీ టెంపోలో ఉంటుంది అని, కానీ ఈరోజు టెంపో మిస్ అయింది, కొద్దిగా పిచ్చింగ్ మిస్ అయింది. టెన్షన్ తీసుకోకు, టెన్షన్ తీసుకునే అక్కర్లేదు. ఎందుకు చెప్తున్నావు, అందరికీ చెప్తున్నాను అంటే ఇంకా 2 rounds ఉంది. ఇప్పుడు మనకన్నా మన ప్రేక్షకులు చాలా కేర్ఫుల్గా వింటుంటారు కదా, ముగ్గురికి అక్కడ స్థానం ఉండేది కాబట్టి ఇంకా ఫోకస్తో పాడాలి. మీకు అక్కడ శృతి అందరికీ మానిటర్స్లో దొరుకుతుంది కదా, ఆ స్పీకర్లో శృతి వినబడుతుంది కదా బాగా. సో ఫోకస్ చేసి పాడితే ఇంకా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రో.